తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రథమంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మొదటి తారీఖున జీతాలు ఉద్యోగులకు కల్పించి మాకు సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. అలాగే తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల కేంద్ర సంఘం తరపున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. గత శుక్రవారం గౌరవ మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీర్ హరీష్ రావు గారు ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. మేము తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల కేంద్ర సంఘం తరపున ఖండిస్తున్నాం. రైతులకు మేము వ్యతిరేకం కాదు, రైతు బంధుకు కూడా మేము వ్యతిరేకం కాదు. మా డ్రైవర్లలో కూడా ఎంతోమంది రైతు బిడ్డలం ఉన్నాం. కాబట్టి మేము రైతులకు ఏ పథకంలో వారికి బెనిఫిట్ అయినా కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే గత ప్రభుత్వం మాకు 10, 12, 18 తారీఖు వరకు కూడా జీతాలు అందిన సమయాలున్నాయి. మేము చిన్న ఉద్యోగులం, మాకు ఈఎంఐలు ఉంటాయి, కిరాయిలు, ఇంటి కిరాయిలు ఉంటాయి, పాలు పెరుగు అలాగే చిట్టీలు ఉంటాయి. మాకు ఇవి కట్టలేక అడ్డీలు కట్టలేక మేము చాలా బాధపడ్డాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాపై దయతలించి, ఉద్యోగులపై దయతలించి మొదటి తారీఖున జీతాలు ఇచ్చినందుకు వారి విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. అలాగే మాకు గతం నుండి 3 డిఏలు బాకీ ఉన్నాయి. ఆ డిఏలు కూడా మాకు రాలేదు. దానివల్ల మేము చాలా నష్టపోయి ఉన్నాం. పిఆర్సీ కూడా ఇస్తానని చెప్పి గత ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. శాసనసభలోనే అద్భుతంగా పిఆర్సీ ఇస్తామని చెప్పి ప్రకటించిన గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇలాంటి సహకారం అందించలేదు. ఈ ప్రభుత్వం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో మాకు ఓడి సౌకర్యం కల్పించింది గవర్నమెంట్ డ్రైవర్లకు. మరియు అలాగే డ్రెస్ అలవెన్స్, తర్వాత అప్డేట్గా ప్రతి సంవత్సరం మాకు డిఏ, సరెండర్ లీవ్, అలాగే ఫెస్టివల్ అడ్వాన్స్లు మాకు ఎప్పటికప్పుడు చెల్లించింది.